ఈ గొప్ప మరణం అనేది ఏదైతే ఉన్నదో, మనిషి చనిపోతే ఆ మరణము నుండి మరలా జీవానికి మరలా తిరిగి రానటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఆ మరణం అనేది వచ్చిందా ఏమైపోతాం మనం? ఇంకా మరణం వస్తే ఇంకేమవుతాం? ఏంలే. మీకు మొన్న చర్చ్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను, జోసెఫ్ గారు అని ఒక పాస్టర్ గారు చనిపోయారు అని. ఆయన చాలా ఫేమస్, చిన్నగా ఇంతే ఉంటాడు ఆయన, 2.5 అడుగులు ఎత్తంతే. ఆయన వాక్యం చెప్పాడు అంటే స్టార్టింగ్లో నవ్విచ్చేస్తాడు, లాస్ట్కి వచ్చేసరికి ఏడిపించేస్తాడు ఆయన. మొన్న డిసెంబర్ 1వ తారీఖున నా ఫ్రెండ్ నవీన్ కుమార్ గారు అని కంకిబోళ్ళలో ఆయన క్రిస్మస్లో పాల్గొన్నారు. ఈయన మెసేజ్ చెప్పిన తర్వాత ఆయన చర్చిలో 25 మంది లేచి నిలబడ్డారు, బాప్తిసం తీసుకుంటాను అని జోసెఫ్ గారు వాక్యం చెప్పిన తర్వాత. కాకపోతే ఈ మధ్య ఏమైందంటే ఆయన చెప్పే జోక్స్ ఒక్కటే వైరల్ చేసి, ఈయన వాక్యం చెప్తే రాదు, ఓన్లీ ఎప్పుడు చూసిన జోకులే చెప్తాడు, ఈయన వాక్యం రాదు అని చెప్పారు చాలా చోట్ల చాలామంది. మొత్తం ఫుల్గా వింటే అర్థమవుతుంది ఆయన వాక్యం చెప్తాడో లేదో. అయితే 4వ తారీఖు ఆయన గుంటూరు మీటింగ్కి వెళ్ళారు, అక్కడ వాక్యం చెప్పారు, అయిపోయింది, లేట్ అయింది, పడుకున్నారు. ఉదయాన్నే లేచారు, ఇంచుమించు 7 ఆ టైంకి నొప్పి వస్తుంది అన్నారు, గుండెల్లో నొప్పి వస్తుంది అన్నారు. నొప్పి వస్తుందా అంటే ఎక్కువ వచ్చేస్తుంది అన్నారు. వెంటనే సరే హాస్పిటల్కి వెళ్దాం రండి అని కారు ఎక్కించుకున్నారు. హాస్పిటల్కి వెళ్ళే లోపల కారులోనే చనిపోయారు. సడన్గా మరణం. ఆ మరణం అనేది ఎవరికి వచ్చినా ఆ మరణం అనేది చాలా బాధే, ఎవరికైనా బాధే. ఆ మరణము వచ్చిన తర్వాత మరలా మనం జీవించడానికి అవకాశం ఉందా? ఆలోచన చేయండి. కానీ అటువంటి మరణము అనేది ఒకటి ఉన్నా, అది పాపము ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి మరణము నుంచి మనల్ని తప్పించాలి అంటే ఎవరు కావాలి? మనకే గొప్పవాడు కావాలి. మామూలు సామాన్యులు సరిపోరు, అల్లటప్పగలు సరిపోరు, నాలాంటి వాళ్ళు సరిపోరు. ఎవరు కావాలి? గొప్పవాడు కావాలి. ఆ గొప్పవాడుగా యేసయ్య మన మధ్యకు ఈ భూమి మీదకి ఆయన రావటం అనేది జరిగింది.